హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఖైదీ 2 గురించి బే. నిజానికి మన అందరికీ తెలిసిన విషయమే, ఖైదీ సినిమా ఏ రేంజ్ అవుట్పుట్ ఇచ్చినారు, అలాగే లోకేష్ కనకరాజు గారు అసలు ఆ మార్క్ని ఎలా చూపించగలిగారు అని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. అసలు ఇప్పటికి కూడా కొన్ని సినిమాల గురించి చెప్పుకోవాలంటే దాంట్లో ఫస్ట్ ఖైదీ గురించి చెప్పుకుంటారని చెప్పచ్చు భయ్య. ఆ రేంజ్లో ఉంది. నాకు తెలిసినంత వరకు సినిమా అసలు ఒక్క నైట్లో తీసారని కానీ మొత్తం మనకు స్టోరీ చూపించే విధానం మాత్రం ఒక్క నైట్లో తీసినట్టు ఉంటుంది. అలాగే మొత్తం డ్రగ్స్ మాఫియా మీదే ఉంటుంది. లిటరలీ నేను చాలా స్టన్ అయిపోయానని చెప్పొచ్చు భయ్య. అసలు దానికి హద్దనే లేదని చెప్పొచ్చు ఆ సినిమాకి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఖైదీ 2 రాబోతుంది భయ్య. అయితే ఖైదీ 2 నుంచి చాలా వరకు కొన్ని విషయాలు అయితే తెలుస్తున్నాయి భయ్య. ఇప్పటికైతే షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు, కానీ అంటే మన లోకేష్ కనకరాజు గారు మన కూలీ సినిమా మీద అయితే వర్క్ చేస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయం భయ్య. ఆ సినిమా కూడా ఆగస్టు 14వ తారీఖున వార్ 2కి ఆపోజిట్గా అయితే రాబోతుందని కూడా తెలిసిన విషయమే. అయితే ఖైదీ 2 గురించి మనకి ఏం అప్డేట్ వచ్చింది అంటే మాత్రం ఖైదీ 2లో కూడా మన సూర్య గారు ఉన్నారు అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే నాకు తెలిసింది భయ్య. నేను అదే అనుకుంటున్నాను. అయితే ఇంకోటి వచ్చేసి ఈ అప్డేట్ తెలిసిన తర్వాత నాకైతే లిటరలీ గూస్ బంప్స్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మనము చూసాము అసలు విక్రమ్ సినిమాలో లాస్ట్లో రోలెక్స్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఎలాంటి అసలు రెస్పాన్స్ వచ్చిందో మొత్తం, అంటే సినిమా మొత్తం కష్టపడి ఖైదీ సినిమా మనోడు చేస్తే అన్న మాత్రం అసలు 5 నిమిషాల్లో మొత్తం అసలు ఇది చేసేసాడని చెప్పొచ్చు. ఆయన ఫ్యాన్స్ని చేసుకుని వినారని చెప్పొచ్చు అందరినీ. భయ్య ఈ విషయం తెలిసిన తర్వాత నాకైతే ఒక రేంజ్లో అయితే అసలు ఆనందం వేసిందని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కాకపోతే విలన్గా చేస్తాడా లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పేదే కొంచెం, అంటే ఇద్దరు హీరోలే, మరి ఇందులో విలన్ ఎవరు అని తెలుసుకోవడమే కొంచెం ఇదే. అయితే లోకేష్ కనకరాజు గారు ఏ రకంగా అనుకున్నారో మనకు తెలియదు కాబట్టి మనం చూస్తూ పోతేనే కొంచెం బెటర్ అని చెప్పచ్చు. అయితే ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే సూర్య గారు కన్ఫర్మ్గా ఉన్నారా లేకపోతే రోలెక్స్ క్యారెక్టర్తో సపరేట్గా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో అయితే పక్కాగా ఖైదీ 2లో అయితే మాత్రం సూర్య గారు ఉన్నారని చెప్పేసి నాకైతే తెలిసింది భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి